దయచేసి నేను మైనింగ్ మంత్రి గారితో కోరేది, నేను ఆరోపణలు చేయట్లేదు సార్. మీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మీ డిపార్ట్మెంటే ఇన్స్పెక్షన్ చేసి తప్పు జరిగిందని షోకాజ్ నోటీస్ ఇచ్చింది, డిమాండ్ నోటీస్ ఇచ్చింది, క్రిమినల్ చర్యలు తీసుకోమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మీ డిపార్ట్మెంటే లేఖ రాసింది. మీ డిపార్ట్మెంట్ ఈ తప్పులను గుర్తించి సంవత్సరం అయింది. మేము ఆరోపణ చేయలేదు, మేం బయటకు తేలే, మీ డిపార్ట్మెంటే బయటకు తెచ్చి సంవత్సరం అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరు ఒక మాట అన్నారు, చర్యలు తీసుకుందామా, ఎంక్వైరీ చేద్దామా అన్నారు. చారిటీ షుడ్ బిగిన్ విత్ యూ. ఎస్, ఇప్పుడు మీరు ఎన్ని ఎంక్వైరీలు వేస్తారో చేయండి. ఫస్ట్ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనుక ఉన్న మినిస్టర్ గారు, we will take action against everybody. ఆయన మినిస్టర్ గారు సార్ సార్ నేను గౌరవ హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మా సహచర మంత్రివర్గ సోదరుల పేరు తీసుకున్న సందర్భంలో వెంటనే వారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటున్నామంటే సార్, ఎక్కడ కూడా మంత్రి గారు స్పష్టతతో చెప్పారు. వారు అడిగినారు ఎంక్వైరీ చేయాలని, ఎక్కడ కూడా వెనకాడలే అధ్యక్ష, ఎక్కడ కూడా వెనకాడలే. మంత్రి గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగినాయో, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాలుగా వస్తా ఉన్న ఆనాటి పరిపాలన యంత్రాంగం వైఫల్యాలు చెందిందో, ఎక్కడ రెవెన్యూ పరంగా ఇబ్బంది జరిగిందో వాటి విషయంలో స్పష్టంగా హౌస్ పరంగానే మీ ముందట ఆ 10 సంవత్సరాల కాలం పాటు జరుగుతూ వారిపైన ఎంక్వైరీ వేయడం జరిగింది అధ్యక్ష. వారే డిమాండ్ చేశారు, వారు ఒప్పుకున్నారు. వారి పరంగా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటే తప్పకుండా చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావుని కోరుతాను, ప్లీజ్ విత్డ్రా ద నేమ్. వై యు హావ్ మెన్షన్డ్? నో, యూ హ్యావ్ టు విత్డ్రా సార్, యూ హ్యావ్ టు విత్డ్రా. యో సార్, నేమేందుకు చెప్తా ఉన్నామంటే జస్ట్గా ఈ విధంగా మంత్రి గారి పైన లేకుంటే వారికి సంబంధించి అని అనుకుంటున్నారు, తప్పులు జరిగినాయి అని అనుకుంటా ఉన్నారు సందర్భంలో వారు అప్పటి నుంచి ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసిరు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరుందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి? దాంట్లో ఎటో మాట్లాడతారండి. అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. సభా సాంప్రదాయాలకు అనుగుణంగానే మేము అడుగుతా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకెళ్తాం అధ్యక్ష. మీరు అడిగినరు ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేయించే కార్యక్రమం, చర్యలు తీసుకుంటామని కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎందుకు సార్ ఇది? మీరు అవార్డు సబ్జెక్ట్ మాట్లాడండి, మీకు సార్. ఇప్పుడు చెప్తా, డోంట్ వరీ సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ నది కాలుష్యం జరగద్దు, మూసీలో ప్రజలు బాగుండాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి మూసీలో కారకులైనటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే మూసీ నదిలో ఉన్నాయో ఆ ఇండ్లు కూల్చేస్తున్నాం, వాళ్ళను పక్కకు షిఫ్ట్ చేసి ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నాం. మరి అరే ఇప్పుడు మీ మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులే ఇది మూసీ నది కాలుష్యానికి, హైదరాబాద్ ప్రజలు తాగే జంట నగరాలకుండే హిమాయత్ సాగర్, గండిపేట్ కాలుష్యానికి ఈ క్రషర్ కారణమైతుందని మీ మైనింగ్ అధికారులే రాశారు. నేనేమంటున్నా అంటే పేదల ఇండ్లకు ఒక న్యాయం, రాఘవ కన్స్ట్రక్షన్కి ఒక న్యాయం ఉంటుందా? ఒకటి. రెండోది అధ్యక్ష, మీరు ఒక మాట అన్నారు, మంత్రి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఎట్లా తీసుకుంటారు, విత్డ్రా చేసుకోవాలని మా ఎల్ఏ మినిస్టర్ గారు అన్నారు. నేను ఎందుకంటున్నా అంటే, నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే అధ్యక్ష, ఒకసారి నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన, ఇట్లా ఒక దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇల్లీగల్గా క్రషర్ నడుస్తూ ఉంది, ఈ క్రషర్కు ఇండస్ట్రీస్ అనుమతి లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి లేదు, అదేవిధంగా మైనింగ్ లైసెన్స్ లేదు, ఇది అక్రమంగా జరుగుతున్న క్రషరు, చర్య తీసుకోవాలని నేను ట్వీట్ చేసిన. ట్వీట్ చేస్తే దాని మీద గౌరవ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు
ఇది మన మైనింగ్ మంత్రి గారి పేపర్లోనే వచ్చిన వార్త చదువుతున్నా. ఏమన్నారంటే అధ్యక్ష, నాపై మొరిగే కుక్కలను గొలుసుగట్టి ఎట్లా కట్టేయాలో బాగా తెలుసు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నా మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఇచ్చిన ఆరోపణల మీద నా మీద ఇంత తీవ్రమైన పదజాలంతో వారు మాట్లాడినారు. ఇది ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. We strongly condemn the remarks made by హరీష్ రావు గారు. మేము ఈరోజు ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదార్తనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం వారు చూపెట్టారు. డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదా అని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తా ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష. దాదాపు 50 నిమిషాలు అయింది. ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. లేని పక్షంలో మీరు కూడా రికార్డ్స్ తొలగించాలి. రికార్డ్స్లో వారు రెండవది ఈరోజు వ్యక్తిగతంగా సార్, ఈరోజు ఏం సార్ ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత నేను రూల్స్ పరంగా కూడా చెప్తాను అధ్యక్ష. వ్యక్తిగతంగా రూల్స్ ప్రకారం ఇఫ్ హీ హాస్ టు మెన్షన్, హీ హాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరిగా సార్, మేము ఖండిస్తా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద జరుగుతున్నటువంటి అంశాల లోపల వారు లేవనెత్తింది అధ్యక్ష. కరీంనగర్ జిల్లాలో అధ్యక్ష నేరెళ్ల గ్రామం ఉన్నది అధ్యక్ష. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ పదవిస్తారు అధ్యక్ష. దళితులను అధ్యక్ష, దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత వర్గం 1000 లారీలు పోతుంటే అధ్యక్ష, 1000 లారీలు పోతుంటే ఒక దళిత కుటుంబం చిన్న పిల్ల లారీ కింద పడి చనిపోతే ఆ చనిపోయిన లారీలకు అడ్డం ధర్నా చేస్తే అధ్యక్ష, ఆ నేరెల గ్రామానికి సంబంధించిన సుమారు మొత్తం యువకులను తీసుకుపోయి ఒక సుమారు వారం రోజులు మేము పోతే, నేను పొన్న ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్కాన్ని మేము పోతే అధ్యక్ష, వాళ్ళు ఏమన్నా తెలుసా అధ్యక్ష? ఒక మాట మాట్లాడింది అధ్యక్ష, ఒక మాట మాట్లాడింది వాళ్ళ హయాంలో. అన్న దండం పెడతా, విషయం ఉంటే ఇచ్చిపో అన్న, ఈ దెబ్బలకు తాళలేకపోతున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి దళితులమై ఈ విధంగా కొట్టిందంటే అధ్యక్ష, ఇప్పటి వరకు వారిని చర్య తీసుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలకి వాళ్ళు రాష్ట్రం అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యమే నీళ్ళు. వాళ్ళు మా దగ్గరికి వస్తాయి అధ్యక్ష. నేను ఎంక్వైరీ చేసిన అధ్యక్ష, వెల్ఫేర్ మినిస్టర్ గా. వాళ్ళు మైనింగ్ సంబంధించిన విషయంలో పట్ట, ఇసుక విషయంలో పట్ట అధ్యక్ష 10 సంవత్సరాలు. మా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్స్ ఉన్నాయి. మా మాజీ మంత్రి మా కమలాకరానికి గ్రానైట్ ఉన్నది. మా ఎంక్వైరీ జరిపించేవారు. బాబుపేట గ్రానైట్లు ఎంక్వైరీ జరిపించేవారు. ఇది కూడా ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఎంక్వైరీ జరిపిస్తారు. తప్పు ఎవరుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ మాట్లాడితే అవకాశం దొరికిందని చెప్పి ఏది పడుతుందో మాట్లాడలేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధ్యక్ష, మేము మాట్లాడలేము అధ్యక్ష. వారంటే గౌరవం మా అందరికీ. హరీష్ రావు గారు ట్విట్టర్ చేయొచ్చు ఏదైనా విషయం ఉంటే, సో అవతల వచ్చి ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? వారు వ్యక్తిగతంగా పేరు తీసుకొని, మంత్రి పేరు తీసుకొని అధ్యక్ష, ఏదేమైనా కూడా అధ్యక్ష
10 సంవత్సరాలకెళ్ళి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ మైనింగ్ పై జరిగే అరాచకాలు, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నట్టు గ్రానైట్ సంబంధించిన అన్ని గ్రానైట్ల మీద 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీ సభంగా పెడదాం, ఇవి కూడా సభంగా పెడదాం అధ్యక్ష. ఏదున్న వాస్తవాలు ఏదున్నదో దాని ఇంకెవరున్నారో ఆ ఉన్న అందరి మీద ఆ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా ముందు పోవాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. ఇస్తాను మీకే. నెక్స్ట్ మిశ్రా గారు అయిపోయినా మీకే ఇస్తాం. పిఆర్ మిశ్రా సీతక్క. అధ్యక్ష, మా మైనింగ్ శాఖ మాత్రులు చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ ఏవి అన్నిటి మీద ఎంక్వైరీకి సిద్ధం అని కూడా వారు చెప్పడం జరిగింది. క్లారిఫికేషన్ ఇస్తూనే చెప్పడం జరిగింది. అయినాక కూడా మా సహచార మంత్రుల యొక్క పేరు తీసుకొని అలిగేషన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? వాళ్ళకి పర్సనల్గా ఏదో ఉద్దేశంతో కావాలని పదే పదే పొంగులేటి గారి పేరు తీయడం అనేది కరెక్ట్ కాదు సార్ అధ్యక్ష. అది ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా 2014లో మనం తెలంగాణ సాధించిన తర్వాత కొత్త సాంప్రదాయాలు, కొత్త వ్యవస్థ, కొత్త పాలన. అప్పటి నుంచి తెలంగాణలో ఎన్ని గుట్టలు, ఎన్ని పుట్టలు, ఎన్ని వాగులు, వంకలు, ఏం జరిగింది అనేది ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ చేసి సభ ముందు పెడితే చాలా బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రత్యేకంగా ఏదో దృష్టి పెట్టి కుటుంబంలోనో లేదా కుటుంబ సభ్యులు ఏదైనా చేసుకున్నప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఆ హోమో ఈ హోమో ఏ హోమో నాకు తెలియదు, వాళ్ళతోటి ఉన్నోళ్ళే ఇందాక చెప్తా ఉన్నారు. 40 క్రషర్లు విలాయంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల పర్మిషన్లు ఇచ్చిర్రు అధ్యక్ష. ఎందుకు మీరు నడవనిచ్చిర్రు? మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉండద్దు, మంచి జీవన విధానం ఉండాలనే మూసి కానీ ఏదైనా తప్పులు జరుగుతాం మీరు లీగల్గా కానీ ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఒక దిక్కు చర్చ జరుగుతూనే ఉంది. మా మంత్రి గారు చర్చకు సిద్ధమన్నారు, రిపోర్ట్ అంతా తీసుకొస్తామన్నారు, సభ ముందు విచారణ చేపట్టి ముందు పెడతాం రిపోర్ట్ అన్నాక కూడా ఎందుకు అంత ఆవేశంగా ఒక పర్సన్, ఒక మా సహచార మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్? ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు, మీరు కూడా మీ సభ్యుల మీద, మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈరోజు జరిగేది. కానీ ఇక్కడ టార్గెట్ ఏదో ఉద్దేశం ఉందని మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష. ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా చట్టపరంగా ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో అది అడ్వైజ్ చేయండి. ఎక్కడెక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నాయి అవన్నీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకుంటాం. దానికి మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. హరీష్ అన్న గారి ఉద్దేశం ఏంటో ముందు బయట పెడితే బాగుంటుంది అధ్యక్ష. హరీశ్రావు గారు మీకే ఇస్తాను. మీరు ఒక్క నిమిషం, 1 అవర్ అయింది, మీరు టైం అంతా ఇది అవుతుంది. మీరు ఒక్క నిమిషం, మంత్రి గారి పేరును ఆరోపణలు చేశారు కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని ముందుకెళ్ళండి, సబ్జెక్టు మాట్లాడండి. వారి వ్యక్తిగతంగా వారి పేరును తీసుకొచ్చేందుకు విత్డ్రా చేసుకోండి దయచేసి. హరీశ్రావు గారు. గౌరవ సీతక్క గారంటే నాకు చాలా గౌరవం అక్క అధ్యక్ష. ఎందుకంటే వారు చాలా కష్టపడి ఉద్యమాల్లో నుంచి ఒక్కొక్క మెట్టెగుతూ పైకి వచ్చినటువంటి వ్యక్తిగా వారిని నేను ఎంతో ఒక సోదరిమణిగా నేను గౌరవిస్తాను అధ్యక్ష. అయితే మా సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే దయచేసి మీరు ఇలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సిట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు, జరపండి. ఎలాగూ ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు చేయండి, దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే గతంలో ఈ హౌస్లో సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం చాలా ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేయడానికి ముందుకొచ్చినారు. ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్ తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి.
ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ కమ్ ఫార్వర్డ్. వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి. సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష నేనేమంటున్నా అంటే వ్యక్తిగత సార్ మంత్రి గారు ఆగండి సార్, దయ సార్, ఎన్నిసార్లు ఎందుకు లేస్తున్నావు సార్ నువ్వు? చెప్పండి హరీశ్రావు గారు. హరీశ్రావు గారు మాట్లాడండి. సార్ స్పీకర్ సార్, నేనేమంటున్నా మీరేదో పర్సనల్ గా హరీష్ రావు గారికి ఉద్దేశం. నాకు ఐ హావ్ నథింగ్ పర్సనల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ మై గుడ్ ఫ్రెండ్. మేము కలిసే పనిచేసినాం. వ్యక్తిగతంగా ఆయన మీద నాకు ద్వేషం లేదు. బట్ ఒక ప్రతిపక్షంగా డెఫినెట్ గా ప్రభుత్వం మీద తప్పులు జరిగినప్పుడు మేము బయటకు తేవడం మా బాధ్యత, మా విధి, మా కర్తవ్యం. అది ఐఎమ్ డూయింగ్ మై రెస్పాన్సిబుల్ డ్యూటీ. సో నేనేమంటున్నా, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్ గా నేను చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఎక్కడ కూడా నేను చెప్తుంది లేదు. మే 21, 2025 డైరెక్టర్ మైన్స్ ఈ రాష్ట్రంలో క్రషర్ ను ఇన్స్పెక్ట్ చేయమన్న మాట నిజమా కాదా? మే 22, 2000 అధ్యక్ష, ఈ డిస్కషన్ ఎట్లనే కొనసాగుతుంది. మేము ఆల్రెడీ చెప్పినాము, వన్ కంపెనీ కోసము వారు హౌస్ కమిటీ అని అడగడం సరి కాదు. మా డిపార్ట్మెంట్ యాక్చువల్లీ మీరు హౌస్ కమిటీ అప్పుడు నెర్రెల శాండ్ మాఫియా ఏదైతే చేశారో అప్పుడు ఏడుండే, అప్పుడు ఎందుకు వేయలేదు హౌస్ కమిటీ? ఇప్పుడే మళ్ళీ ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున సరైన ఎంక్వైరీ చేసి కరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. సో వీరు ఏదైతే అడుగుతున్నారో దానికి ఒక్క కంపెనీ కోసం వారు ఏదైతే పర్సనలీగా అట్రాక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మేము ఒప్పుకోము. సార్ నేను ఒక్క నిమిషం సార్, అగైన్ ఐఎమ్ అపీలింగ్. ఎందుకంటే అపీలింగ్ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, సర్టన్ టైమ్స్ వాళ్ళకు అపోహలు ఉంటుంది, వారికి వచ్చే ఇన్పుట్ ఒక విధంగా ఉంటుంది. ఈరోజు స్పష్టంగా మా మైనింగ్ మినిస్ట్రీ గారు చెప్పారు, ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకుంటామని అంత స్పష్టంగా చెప్పినప్పటికీ వారే వెనుక పోతా ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఇప్పటి వరకు కూడా, గత 10 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ తప్పు జరిగితే దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పినప్పటికీ వారు అదే విధమైన ప్రయత్నం ఈరోజు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గౌరవ మంత్రి గారు వారు చెప్పిన సంబంధిత కంపెనీలో నీదర్ ఏ డైరెక్టర్ నార్ ఏ చైర్మన్, వారికి ఆ కంపెనీకి సంబంధించిన అంశం విషయంలో వారికి సంబంధం లేదు. కావాలని ఆరోపణలు చేసి ఆ కంపెనీతో సంబంధం ఉంది. సార్ కుటుంబ పరంగా, సార్ వారికి పరంగా చాలా మందికి కూడా కుటుంబం పరంగా కూడా ఈరోజు వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నా కానీ వారికి సంబంధించిన సంబంధికులకు బిజినెస్ ఉంటాయి. తప్ప అధ్యక్ష? బిజినెస్ ఉండటం తప్పు కాదు. ఏదైనా తప్పు చేస్తే మీరు చేసిన ప్రస్తావన తీసుకొని ఎంక్వైరీ చేస్తాం. కావాలని ఈ విధంగా చేయటం తప్పు. నేను మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు మీ ద్వారా వారికి కోరుతా ఉన్నాను, తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే అధ్యక్ష, విత్డ్రా చేసుకోవాల్సిందే. తప్పుడు ఆరోపణలు చేసినందుకు తప్పకుండా హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన విమర్శలకు ఆరోపణ మీద విత్డ్రా చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. హరీశ్రావు గారు, ఇప్పటికే చాలా సమయం అయింది. మీ సమయం ఇస్తా ఉన్నా మీరు ఒకటే సబ్జెక్ట్ మీద పోతారు. మీరు వారి పేరు ప్రస్తావించడానికి కంపెనీలో వారి పేరు లేదు. మీరు ఓటర్స్ విత్డ్రా చేసుకొని మీరు సబ్జెక్ట్ కానించారు. సార్ గౌరవ ఎలియా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు నేను తప్పుడు ఆరోపణలు చేసినా అంటున్నారు. ఒకవేళ నా ఆరోపణలు తప్పైతే నన్ను ఉరిశిక్ష వేయండి అధ్యక్ష. నేను అంటున్నది ఒకటే సార్. లెట్ మీ కంప్లీట్ సార్. సార్ విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ కంపెనీతో
ఏ విధమైన సంబంధం లేదు. వారు వ్యక్తిగతంగా డైరెక్టర్ కాదు, వారు వ్యక్తిగతంగా చైర్మన్ కూడా కాదు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాం సార్, ఏ విధంగా వ్యక్తిగతంగా వారు పేరు తీసుకునే అవకాశం లేదు. సార్ మీకు కూడా తెలుసు, నేను పదే పదే దీని గురించి చదవనక్కర్లేదు అధ్యక్ష. సార్ మీ పర్మిషన్ లేకుండా వ్యక్తిగతంగా ఎవరి పేరు తీసుకునే అవకాశం లేదు, అది అధికారం లేదు వారికి. అయినా కానీ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వారికి వచ్చిన ఇన్పుట్ కానీ వారికి ఇచ్చిన మరి ఎవరైనా ఇస్తే దాని పరంగా తప్పులు జరుగుతుండొచ్చు. విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము చెప్తా ఉన్నాం. విత్డ్రా చేసుకొని సభను నడిపించే కార్యక్రమం చేయాలి. అంటే అన్లెస్ హీ విత్డ్రాస్ సార్, మేం చెప్తా ఉన్నాం చాలు. ఈ రోజు విత్డ్రా చేసుకోవాల్సిందే సార్ అధ్యక్ష, విత్డ్రా ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాల్సిందే సార్. హరీష్ రావు గారు, మీరు ఆ ఓటు శ్రీనివారెడ్డి గారి పేరు, మీరు మంత్రి గారి పేరును ఆరోపణ చేసి ఓటు విత్డ్రా చేసుకొని కొనసాగించండి. ముందు విత్డ్రా సార్ చేసుకొని ఇప్పుడు గౌరవ ఎలియా మినిస్టర్ గారు ఏమన్నారంటే మళ్ళీ మంత్రి గారి కుటుంబ సభ్యులు బిజినెస్ చేస్తే తప్ప అన్నారు. తప్పు లేదు, ఎవరైనా బిజినెస్ చేయొచ్చు, మంత్రి గారు కుటుంబ సభ్యులు చేయొచ్చు, నా కుటుంబ సభ్యులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తప్పు ఏంటిది అంటే మైనింగ్ లైసెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా క్రషర్ నడపడం తప్పు. సార్ మీరు హౌస్ కమిటీకి ముందుకు రండి సార్. మీరు హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు వెనకపోతున్నారు? కమాండ్ ప్లీజ్ ఫార్మ్ ద హౌస్ కమిటీ. నిజాలు శాసనసభ్యులుగా మనమే తేల్చుదాము. ప్రభుత్వం తప్పు. సార్ 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 అధ్యక్ష 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 ఒకవేళ ఒక పర్మిషన్ లేకుండా క్రషర్ నడపడం దానికి హౌస్ కమిటీ వేయాలని మా కోరుతున్న మా సోదరుడు హరీష్ రావు. గతంలో మైనింగ్ మాఫియా తొక్కి చంపింది అధ్యక్ష, ఎంతమంది ప్రాణాలను తీసుకున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గం అధ్యక్ష అధ్యక్ష నా నియోజకవర్గంలో అధ్యక్ష నా నియోజకవర్గంలో లారీలు ఆపితే స్కూల్ పిల్లలు పోతున్నారు. లారీలు ఆపండి స్కూల్ టైంలో అంటే పెద్ద ఆఫీస్ కి ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆపలే అధ్యక్ష. తీసి పక్క పోయి ఆ రోజు ఎక్కడ పోయింది అధ్యక్ష మైనింగ్ కమిటీ? అధ్యక్ష ఆ రోజు ఎక్కడ పోయింది మైనింగ్ కమిటీ? మైనింగ్ కమిటీ వేసేది ఎందుకే అధ్యక్ష? అప్పుడు వేసేది ఉండే కదా, చంపినప్పుడు వేసేది ఉండే కదా, తొక్కినప్పుడు వేసేది ఉండే కదా, ప్రాణాలు తీసినప్పుడు వేసేది కదా, రాత్రి నిర్దేశం అధ్యక్ష. ఇక్కడ పర్మిషన్ కోసం హౌసింగ్ పడేసి డైవర్ట్ చేస్తున్న అధ్యక్ష. రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? రాఘవ కన్స్ట్రక్షన్ కి శ్రీనివాస్ రెడ్డికి ఏం సంబంధం అధ్యక్ష? ఏం సంబంధం ఉందంటే అధ్యక్ష ఏ విధంగా ఆరోపిస్తారు అధ్యక్ష? ఆయనకు కంపెనీతో సంబంధం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా హౌసింగ్ కంపెనీ చేయాల్సిన అవసరం లేదు. వేసేటప్పుడు ప్రాణాలు బయట వేసి ఉండేది అధ్యక్ష. అధ్యక్ష వారు పదే పదే అక్కస్తులు మాట్లాడుతున్న మాటలే తప్ప అందులో ప్రజా ప్రయోజనం లేవు అధ్యక్ష. వారు కేవలం అక్కసుతో మాట్లాడుతున్న మాటలుగానే భావిస్తున్నాం. వెంటనే వారు మంత్రి గారి పేరు తీసుకొని, అంతకంటే ముందు మంత్రి గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తామని చెప్పిన తర్వాత కూడా మంత్రి గారి పేరు తీసిన సందర్భాన్ని మేము తప్పడుతా ఉన్నాం. వెంటనే వారి మాటలను విత్డ్రా చేసుకోవాలని చెప్పి మీకు జవాబు చెప్పని కోరుతున్నాం అధ్యక్ష. వారికి మీరు మైక్ ఇచ్చిన కొద్దీ పదే 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 అక్కస్తో మాట్లాడుతున్న మాట తప్ప మరొకటి కాదు. విత్డ్రా చేసుకోవాల్సిందే. ఆ మంత్రి గారి పైన మాట్లాడిన మాటలు, వ్యక్తిగతంగా తీసుకున్న మాటలను వారు విత్డ్రా చేసుకున్న తర్వాత వారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతిసారి రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ కోణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష నాకు అవకాశం ఇస్తే ఆ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసము, ధ్వంసము, అవినీతి, అక్రమాలు మైనింగ్ లో 35,000 కోట్లు ఆ రోజు పత్రికలు వారు చూపించినట్టు మీకు కూడా పత్రికలు చూపిస్తాం. 35,000 కోట్లు అవినీతి అక్రమాలు జరిగినాయి. ఈ రోజు వారి అనుచరులకు 1000 ఎకరాల భూములు మైనింగ్ కోసం లీజుకి ఇచ్చిన అధ్యక్ష. అలా చెప్పుకుంటూ అనేక ఉన్నాయి. వేరు మంత్రి గారి పేరు తప్పనిసరిగా వారు విత్డ్రా చేసుకోవాలి, లేదంటే మేము హౌస్ ను వారు ఏదైతే బదిలీ చేసే ప్రయత్నం చేస్తుంది దీని పద్ధతి కానీ చెప్తున్నాం అధ్యక్ష. వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మంత్రి గారి పైన వేసినట్టు వాక్యాలు చెప్పి సందేశం అధ్యక్ష. మీరు వారికి మైక్ ఇస్తే పద్ధతి ఇవ్వండి, అదిగో వాక్యాలు విత్డ్రా చేసుకున్న తర్వాతనే. అదే స్పీకర్ అడుగుతున్నాం, అదే మేము స్పీకర్ గారు అడుగుతున్నాం. స్పీకర్ గారు పదే పదే ఇంతకుముందు 1:05 నిమిషాలు అవుతుంది ఒకే అంశం మీద మాట్లాడుతున్నారు. వారు డిమాండ్స్ మీద మాట్లాడమని మీరు అంటున్నారు,
వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు ధోరణిలో అక్కస్తో మాట్లాడుతున్న వారి మాటలు దయచేసి అధ్యక్ష మీరు దీనిపై ఒక నిర్ణయం తీసుకొని వారి మాటలు విత్డ్రా చేయించాల్సిందే కోరుతా ఉన్నాం.